బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో రైల్వే గేట్ దాటాలంటే ప్రయాణికులు నరకయాతన అనుభవించవలసి వస్తుందని గ్రామ ప్రజలు ప్రయాణికులు వాపోతున్నారు. వీరవల్లి నుండి ఆగ్రపల్లి వయా కొమ్మూరు రహదారి మధ్య ఉన్న చెన్నై కలకత్తా రైల్వే లైన్ వద్ద రైల్వే గేటు చుట్టుప్రక్కల 14 గ్రామాల ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. వరుసగా 2-3 రైళ్లు వెళ్లే వరకు గేటు తీయకపోవడంతో గంటకు పైగా సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అధికంగా ఫ్యాక్టరీలు ఉండడంతో కార్మికులు, మరోవైపు రైతులు, స్కూల్, కాలేజీ విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వారంతా ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ సమయం వృధా అవుతుందని ప్రయాణికులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనునిత్యం గేట్ వేసే ఉంటుందండి, ఎప్పుడూ వేసే ఉంటుంది గేటు. రెగ్యులర్గా వందలాది ట్రైన్లు తిరగడం వల్ల పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంది. ఇటు నుంచి దాదాపు ఒక 20-25 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళే వెహికల్స్ కానీ, ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాటి వెహికల్స్ కానీ చాలా ఇబ్బంది సఫర్ అవుతున్నారండి. ఫ్లైఓవర్ శాంక్షన్ చేయండి చెప్తూనే ఉన్నారు కానీ ఎప్పటి నుంచి అవ్వట్లేదండి. గత 10 సంవత్సరాల నుంచి ఇదే మాట వినపడుతుంది. దీని మీద గవర్నమెంట్ వారు పాలకులు యాక్షన్ తీసుకుని ఫ్లైఓవర్ శాంక్షన్ చేయవలసింది. వీరవల్లి కొమ్మూరు మీకు ఎన్ని గంటల సమయం పడుతుంది ఒక గేట్ వేస్తే? 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు అన్నిచ్చి వేసే ఉంటుందండి. అప్పుడప్పుడు తీసుకున్నారు. దానివల్ల ఏంటి మీకు ఇబ్బంది? టైం అంతా ఇక్కడే సరిపోతుందండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. రెగ్యులర్గా ఇక్కడ నుంచి కొన్ని వందలాది మంది స్కూల్స్కి, కాలేజీకి, ఆఫీస్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు. పేరు చెప్పండి. పచ్చికొత్తి రామకృష్ణ. భాస్కర్. సమస్య ఏంటి అసలు ఇక్కడ? వీరవల్లి గేట్ అండి. ట్రాఫిక్ ఎప్పుడు చూసినా ట్రాఫిక్. 20 నిమిషాలకి గేట్ పడిపోతుంది. ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే నుంచోవలసి వస్తుంది బండి వెళ్ళేదాకా. చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుందని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. మీరు ఎన్ని గంటల నిలబడుతున్నారు? ఎన్నికల్లో ఒకసారి అరగంట నుంచి అవుతాం, ఒకసారి 20 నిమిషాలు, 30 నిమిషాలు అట్లా. బండి వెళ్తుంది, బండి వెళ్ళితే మళ్ళీ 2వ బండి వచ్చేస్తుంది. ఒక్కోసారి 3 బండి వేస్తున్నాయి. 3 బండి వెళ్ళేదాకా నుంచి వస్తాం. అది ఇబ్బంది ఇక్కడ బాగా. ఓకే.